భారతీయ సినిమాలో నటనతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉండే నటీమణులు ఎందరో ఉన్నారు. హేమా మాలిని, జయా బచ్చన్, కిరణ్ ఖేర్ వంటి ప్రముఖులు నటనతో పాటు రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాల్లో మెప్పించారు. ఇదే కోవాలో బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో తరచూ తన కామెంట్స్తో కాంట్రవర్సీకి కారణమవుతుంటారు. కంగనా రనౌత్ తాజాగా నటించిన ఎమర్జెన్సీ చిత్రం తీవ్ర కాంట్రవర్సీకి గురవుతోంది. ఎమర్జెన్సీ సినిమా విడుదల ఆలస్యం ఎందుకవుతుంది? అసలు వివాదానికి కారణమేంటి? ఎమర్జెన్సీ మూవీపై స్పెషల్ కథనం. అనురాగ్ బసు కాంబోలో వచ్చిన గ్యాంగ్స్టర్తో ఇమ్రాన్ హష్మి, షైనీ అహుజాతో కలిసి బాలీవుడ్లోకి కంగనా రనౌత్ అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తన కెరియర్లో ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటిగా స్థానం సంపాదించుకుంది. రాబోయే చిత్రం ఎమర్జెన్సీలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ఎమర్జెన్సీ సినిమా మూవీ మేకర్స్కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఎమర్జెన్సీ సినిమాపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిబిఎఫ్సికి మార్గదర్శకాలు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిబిఎఫ్సిని ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టంగా తెలిపింది. మేమేదైనా ఉత్తర్వులు జారీ చేస్తే మరొక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాలని సిబిఎఫ్సికి చెప్పినట్లవుతుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పని చేయలేమని, న్యాయపరమైన ఔచిత్యం ఆపుతుందంటూ డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఎమర్జెన్సీ సినిమాపై తలెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ 18 నాటికి సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును బాంబే హైకోర్టు కోరింది. అభ్యంతరాలను సిబిఎఫ్సి పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ 18 నాటికి నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. సినిమాలో తమను తక్కువగా చూపించారని విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్నందున సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కంగనా రనౌత్ ఇటీవల బాంబే హైకోర్టును సంప్రదించారు. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో నటి కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు 3 వారాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక రీసెంట్గా సినిమా నుంచి మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయింది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన ఉంది. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. నటి మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకి సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. సెన్సార్ కోసం ఎంత ప్రయత్నించినా బాంబే హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. ఇంత జరిగినా కంగనా రనౌత్ మాత్రం తనకు అనుకూలంగా పోస్టు పెట్టుకున్నారు. సినిమాకు సెన్సార్ చేయకపోవడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టిందని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. కోర్టులో విజయం సాధించానని ప్రచారం చేసుకుంటున్నారు.